హాయ్ అండి. వెల్కమ్ టు ప్రియాస్ వ్లాగ్స్. చాలా రోజులైంది లాంగ్ వీడియో పెట్టక. ఇవాళ మంచి మీకు గోంగూర చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి చికెన్‌ని 1 కేజీ. 2 స్పూన్స్ అల్లం పేస్ట్. తర్వాత మన స్పైసెస్ అన్నీ ఏసుకోవాలి. అన్నీ 2 స్పూన్స్ వేసుకోవాలి. సాల్ట్ రుచికి తగ్గట్లు, హాఫ్ నిమ్మ చెక్క వేసుకోవాలి. ఇవన్నీ దాంట్లో వేసుకొని బాగా కలపాలి మంచిగా. ధనియాల పొడి, జీలకర్ర పొడి 1 స్పూను, ధనియాల పొడి 2 స్పూన్లు, కారం ఇంగ మీ టేస్ట్‌కి తగ్గట్లు కారం ఎక్కువైతే ఒక 2.5 వేసుకోండి. మామూలుగా కావాలంటే 2 వేసుకోండి. ఇలా నిమ్మకాయ అంతా పిండేసి మంచిగా కలిపి పెట్టేసేయాలి పక్కకి. గోంగూర మటనే గాకుండా గోంగూర చికెన్ గూడా చాలా బావుంటుంది. సేమ్ అచ్చం రెస్టారెంట్ స్టైల్‌లో తిన్నట్లే ఉంటుంది. నేను చెప్పిన కొలత ప్రకారంగా చేయండి. చాలా బావుంటుంది. ఇదంతా మనం బాగా కలుపుకోవాలండి. కలుపుకోవడంలోనే మంచిగా ముక్కకు బాగా అన్నీ ఉప్పు, కారము ఆ నీసు వాసన లేకుండా ఉండిపోతుంది. ఇది పక్కకు ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసేయాలి. టైం ఉంటే 1 అవర్ అయినా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పాన్‌లో ఒక 2 టేబుల్ ఆయిల్ తీసుకొని, పచ్చిమిర్చి ఒక 5, 6 చీలికలు వేసుకోవాలి. తర్వాత కొంచెం మెంతులు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, ఆనియన్ ఏసుకొని, ఒక పెద్ద ఆనియన్ ఏసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక టమాటో వేయాలి. తర్వాత 5, 6 రెబ్బలు ఎల్లిపాయలు వేయాలి. ఇవంతా బాగా ఏగాక ఒక గోంగూర కట్ట వేసుకున్నాను. 1 కేజీకి. ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే 2 వేసుకోవచ్చు. నావి చిన్నవి కాబట్టి ఒక ఒకటి, 1 ½ గోంగూర కట్ట వేశాను. ఇదంతా బాగా మగ్గనివ్వాలి. మంచిగా దగ్గర పడ్డాక, ఇది చల్లారాక మనం మిక్సీ పట్టేసుకోవాలి. కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. మీకు రోలు ఉంటే మామూలుగా దంచేసుకోవచ్చు. నాకు లేదు కాబట్టి నేను కచ్చాపచ్చాగా దంచేసుకుంటున్నాను. దీని టేస్ట్‌కి తగ్గట్లు మనం తగిన సాల్ట్ వేసుకోవాలి. ఆ గోంగూర పచ్చడికి సరిపోయినంత. తర్వాత ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అంటే గరిటె ఉంటది గదా! రౌండ్ గరిటె. ఆ గరిటెతో ఒక 3 వేశాను. తర్వాత స్పైసెస్ లవంగ, చెక్క, షాజీరా అవన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక బాగా ఎర్రబడ్డాక, కొంచెం మంచిగా ఎర్రబడ్డాక కొంచెం అల్లం పేస్ట్ ఆల్రెడీ ఒక టీ స్పూన్ కలిపి పెట్టాము కాబట్టి ఇంకో స్పూన్ వేసుకొని వేయించుకోవాలి. అల్లం పేస్ట్ వాసన ఎళ్ళిపోయే వరకు వేయించుకోవాలి. చాలా బావుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు గోంగూర మటనే గాకుండా గోంగూర చికెన్ గూడా మనము కలిపి పెట్టుకున్న చికెన్‌ని దాంట్లో అవి ఎర్రబడ్డాక మనం దాంట్లో వేసి కలిపేయాలి. కొంచెము నీరంతా పైకి తేరే వరకు మనము బాగా కలిపి పెట్టేసుకోవాలి. ఇవంతా హై ఫ్లేమ్‌లోనే జరగాలి. ఇవంతా ప్రాసెస్ అంతా. చూడండి ఈ విధంగా నూనె ఇట్లా పైకి తేలుతూ ఉండాలా. కిందంతా కనిపిస్తుంది గదా నూనె. వాటర్ పోయే వరకు మనం బాగా కలిపేసుకుంటూ ఉండాలి. తర్వాత ఒక 2 టమాటోస్ వేసుకుంటున్నాను. మీకు డౌట్ రావచ్చు. అది పుల్లగా, ఇది అస్సలుండదండి. మనకు కరెక్ట్ తగ్గట్లు ఉంటుంది. గోంగూర పులుపు గోంగూరదే. దీనిదే అండి. మనకెక్కువ పుల్లగా అట్లా ఏమనిపించదు. కరెక్ట్‌గా బాగా ఉంటుంది. ఇదంతా కొంచెం మగ్గనివ్వాలి. ఇది చూడండి ఇదంతా దగ్గర పడ్డాక టమాటోస్ అంతా ఉడికాక మనము గోంగూర పేస్ట్ చేసుకున్నాం గదా! అది వేసుకొని కలిపేసేయాలి. పీసు ఉడకాలండి. అంతా మనకు కర్రీ రెడీ అయింది అనే వరకు మంచిగా ఉడికించిన తర్వాత మనం ఈ గోంగూర వేయాలి. వేసి ఒక 10 మినిట్స్ సిమ్‌లో పెట్టి మగ్గనివ్వాలి. మీరు వాటర్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇలాగే కొంచెం మేము దగ్గరికి తింటాము అనుకుంటే ఇలాగే వేసుకొని పెట్టేసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేస్తే కొంచెం గ్రేవీగా ఉంటుంది.
చాలా బావుంటుంది. ఒకసారి చేసుకొని చూడండి. చూసి నాకు కామెంట్ చేయండి. ట్రస్ట్ మీ నమ్మి చేయండి. చాలా టేస్టీగా రాని వాళ్ళు గూడా చాలా బాగా చేశావు అని కాంప్లిమెంట్ ఒస్తుంది. సో, మీరు ట్రై చేయండి. నేను చెప్పిన కొలతల ప్రకారం సింపుల్‌గా ఏం లేవండి. గరం మసాలా అంత ఎక్కువగా వాడాల్సిన అవసరం గూడా లేదు. లాస్ట్‌లో కొంచెం మనం అంతా అయిపోయినాక కొంచెం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా గాని, చికెన్ మసాలా గాని వేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా దగ్గరికి పడుతది. అంతా కలిపేసుకుంటూ ఉండాలి. ఒక 10 మినిట్స్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంక తినేయడమే. చాలా బావుంటుంది. ట్రస్ట్ మీ నమ్మి ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఈ వీడియో చూసినందుకు థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ చేయండి. బాయ్.